వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను మెహందీపట్నం టు ఉప్పల్ బస్లో ఉన్నా. మీకు తెలిసే ఉంటుంది, పార్ట్ 1 చూసుంటే 113M/Z. సో ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి ఉప్పల్ వరకు మొత్తం జర్నీ నేను చూపిస్తాను కంప్లీట్గా. तो लेंथ ఎక్కువ అయిపోతుందని చెప్పి అది కట్ చేసేసిన. लेंथ ज़्यादा हो जा रहा है वीडियो का, इसीलिए उसको इसमें 2 पार्ट में डिवाइड कर दिया हूँ बस को. ऑलरेडी मैं 113T/M का जर्नी किया था, तो अभी 113M/Z का कर रहा हूँ अभी. మెహందీపట్నం से ఉప్పల్ तक 30 रुपये है. మెహందీపట్నం నుంచి ఉప్పల్ వరకు 30 రూపాయలు, 35 రూపాయలు. तो सॉरी 30 नहीं 35 रुपीज़ है. ఫ్రమ్ మెహందీపట్నం టు ఉప్పల్ 35 రూపీస్ ఇస్ కాస్ట్. సిగ్నల్ దగ్గర ఉన్నాం మనం ట్రాఫిక్లో. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లిబర్టీ నారాయణగూడ. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. మా బస్ రోడ్ క్లియర్గా ట్రాఫిక్ చూపించడానికి ఇట్లా ఉంది చూడండి. కరెక్ట్ కనిపిస్తుందా ఎట్లుంటుంది? कैसा रहता मालूम, हैदराबाद का ट्रैफिक बहुत डेंजर रहता. कभी कभी 2 घंटे 3 घंटे भी लग जाते हैं डेस्टिनेशन को पहुंचने के लिए. दैट अपोजिट रूट गोज़ टू हैबिट्स कोटी. That is for Koti Habits route, and we are taking left from Time 1. So now we Liberty, Himayatnagar, Narayanagooda will come. So this is Liberty bus stop. So now moving. చాలా మంది ఎక్కారు ఇక్కడ కూడా. Now we are at Himayatnagar. This is Himayatnagar area. అండ్ న్యూరోకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ చిన్నది, అది చాలా బాగుంటుంది డాక్టర్స్ కానీ. సో మీరు రావాలనుకుంటే న్యూరో మెంటల్ కండిషన్ ఉంటుంది కదా, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ బాగుంటుంది హాస్పిటల్, ఇటే ఉంటుంది. బస్ గెటింగ్ ఫుల్ స్లోలీ కరెక్ట్ ఇమాజిన్. సో ఇటే ఉంటుంది, ఇదే అది చూడవచ్చు. టాబ్లెట్స్ కూడా ఆయన ఇస్తారు కదా సైకో పేషెంట్స్కి, చాలా బాగా వర్క్ చేస్తాయి, ఎప్పుడు బాగుంటాయి. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు ఇఫ్ ఎనీ పేషెంట్ ఈజ్ దేర్. పాత బిల్డింగ్. హిమాయత్నగర్ సిగ్నల్, నారాయణగూడ. So from here Narayanagooda area will start. This is Narayanagooda area. Just we crossed the signal. This signal దగ్గర ఇరుక్కున్నాం. నెక్స్ట్ నారాయణగూడ బస్ స్టాప్ విల్ కమ్. మనం నారాయణగూడ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. సో నారాయణగూడ का फ्लाईओवर चढ़ गए अभी. సో मेट्रो ट्रैक पास होता है यहाँ से, सिकंदराबाद के तरफ जाता है वो रूट. कोटी से सुल्तान बाजार से आता है. सिकंदराबाद ईस्ट जाने के लिए बेस्ट. तो हवा तो आ रही है, बारिश हुआ तो अच्छा है, नहीं तो मेरा ब्लॉग ही बेकार. కాచిగూడ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫీవర్ హాస్పిటల్ సైడ్ బర్కత్పుర. ఫీవర్ హాస్పిటల్ బస్ స్టాప్, కోరింటి బస్ స్టాప్. వర్షం పడతానే లేదు, ఇక్కడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్లో ఉన్నాం ఇప్పుడు మనం బర్కత్పుర. अभी रेलवे ब्रिज आएगा यहाँ पर, काचीगुड़ा लाइन है वो. मोस्टली बैंगलोर के लिए, चेन्नई के लिए ट्रेन से यहाँ पर से जाते हैं, और नॉर्थ के लिए भी यहाँ से मूविंग है.
बहुत पुराना ब्रिज है रायपुर का. Another signal is there. తిలక్ నగర్ సైడ్ ఉన్నాం మనము. We are moving in Ambarpet area. So this is the Ambarpet. పెద్ద ఏరియా అన్నమాట హైదరాబాద్లో ఇది కూడా. అంబర్పేట్ ఇవన్నీ ఓల్డ్ సిటీ కిందికి వస్తాయి. 2 ఆర్టీసీ బస్సు. దిస్ ఈస్ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్. సో దట్ ఈస్ ఆర్డినరీ బస్. సో 2, 3, 4, 5 types of buses is there in Hyderabad city. Another bus is taking right. We are taking left from this statue. फारूक मंजन तैयार होने का पूरा यहीं पर चलते रहता. सो फारूक का मंजन है तो, और एक फारूक का जो भी रहता वो सब चलता. जैसे कि और एक दांत में दर्द होता तो रहता है चाय में डाल के देते. अगर मेरे कोई हिंदी मुस्लिम सब्सक्राइबर्स है तो मेरे को कमेंट करके बताओ. वो एक लिक्विड रहता ना, वो जो चाय में डाल के भी पी सकते जब बुखार है या कुछ तबीयत खराब होगी तो पीते. वी आर मूविंग रामंतपुर साइड. So if you know this area or name exact, below comment లో తెలపండి. రామంతపూర్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇక్కడ లైన్గా స్టాచ్యూస్ ఉన్నాయి. నేను దిగేలో వర్షం పడితే బాగుంటుంది. పడుతుందో పడదు ఈరోజు కూడా. జూన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. జూన్ 24 ఈరోజు. అయినా వర్షం అయితే పడలేదు. వేస్ట్. ఇక్కడ కూడా వర్షం మబ్బులు ఉన్నాయి కానీ వర్షమే పడతలేదు. ఇక్కడ గోడౌన్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్కి అటు సైడ్ ఉన్నాయి గోడౌన్స్. ఇటు ఓల్డ్ సిటీలో ఎక్కడో ఒక బిల్డింగ్ ఉంటుంది అంతే. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఉప్పల్. ZM చూపించేసిన ఇక్కడ దిగిన. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.